హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసరికి 500 మంది క్యాటరింగ్ చేస్తున్నాం. దేవంశిత క్యాటరింగ్స్, సత్తనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడు. అయితే ఈరోజు మన స్పెషల్ సేమియా కేసరి. ఈ సేమియా కేసరిలో మనం ముందుగా 2 కేజీల సన్ఫ్లవర్ ఆయిల్ వేద్దాం. అది మనం 7 కేజీల సేమియా కేసరి అనేది చేస్తున్నాం అనమాట. 500 మందికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయితే మనకు వచ్చేసరికి సన్ఫ్లవర్ ఆయిల్ 2 కేజీలు, ఆ తర్వాత గీ సంగం నెయ్యి, అది 1 లీటర్ సంగం నెయ్యి అనేది ఇక్కడ కొంచెం బ్రాండ్గా నడుస్తుంది, సత్తనపల్లి గుంటూరు డిస్టిక్ వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం దాంట్లో కాజు ఒక 2 కేజెస్ వరకు కాజు వేయాలి. 2 కేజెస్ వరకు కాజు అనేది అది కొంచెం మగ్గిన తర్వాత, ఆ కాజు అనేది నేను స్పెషల్గా తెప్పించింది అది. ఆ తర్వాత కాజు మగ్గిన తర్వాత మనం బ్యాంబినో అంటే సేమియా కేసరి కదా, సో మనం సేమియా అనేది వాడాలి. 6 కేజీల ఇంచుమించుగా మనకి 7 కేజీలు సేమియా కేసరి అనేది వాడాము. ఆ 7 కేజీల సేమియా కేసరి మనకు 500 మంది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవాళ వచ్చేసరికి మనం 4 క్యాటరింగ్లు చేసాం. ఒకటి 500 మందికి పెళ్ళి, ఒకటి 400 మెంబర్స్కి. మనకి సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా, లక్కరాజు గార్లపాడు గ్రామం మాది. నవీన్ టెంట్ హౌస్ అండ్ క్యాటరింగ్, దేవాంశిత క్యాటరింగ్స్. మనం ఈ బ్యాంబినో అనేది కొంచెం మగ్గనివ్వాలి. సేమియా కేసరి కాబట్టి సేమియా ఆ పచ్చివాసన పోయిన దాకా మగ్గాలి. ఆ తర్వాత హాట్ వాటర్, తర్వాత మనం వచ్చేసరికి షుగర్ ఎగ్జాక్ట్గా 15 కేజీల షుగర్ పడుతుంది దాంట్లో. షుగర్ వేసిన తర్వాత మనం యాలక్కాయలు మిక్సర్ చేయించాలి. యాలక్కాయలు పొడి వేస్తే అది కొంచెం ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్, పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు అసలు నోటికి అద్భుతమైన అది వచ్చేసరికి మనకి సాంబార్, 500 మందికి సాంబారు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అది సెట్ అయ్యేసరికి మనకి సేమియా కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దేవాంశిత క్యాటరింగ్స్, సత్తనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడు.